హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్లో మనం వచ్చామంటే 24th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకి 24th ప్రాబ్లం ఏమని చూస్తే మనకి వచ్చామంటే రివర్స్ లింక్డ్ లిస్ట్. ఓకేనా. సో రివర్స్ లింక్డ్ లిస్ట్ అంటే మనకి నార్మల్గా ఇక్కడ ఒక సింగిల్లీ లింక్డ్ లిస్ట్ హెడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని మనం వచ్చామంటే రివర్స్ చేసి మనం రిటర్న్ అనేది చేయాలి. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్స్ చూసినట్లయితే మనకి 1, 2, 3, 4, 5. సో మనం రిటర్న్ చేస్తే 5, 4, 3, 2, 1 అనేది రావాలి. సో ఇది లింక్డ్ లిస్ట్ అనేది మనకి వచ్చామంటే నోట్ బేస్ ఉంటుంది. ఒకవేళ మీకు లింక్డ్ లిస్ట్ గురించి ఐడియా లేకుంటే మీరు జస్ట్ ఒకసారి మీరు వచ్చామంటే లింక్డ్ లిస్ట్ని రెఫర్ చేసుకుంటారండి. నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లింక్లో మనం వచ్చామంటే సింగిల్లీ లింక్డ్ లిస్ట్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే సంబంధించిన వీడియో అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి రెఫర్ చేసుకుని వస్తే మీకు వచ్చేమంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది. లేకుంటే మీకు వచ్చేమంటే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో కాబట్టి రెఫర్ చేసుకొని రండి. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ మనకి ఆల్రెడీ క్లియర్గా తెలుసు మనకు వచ్చేమంటే మనకిచ్చిన ఇన్పుట్స్ ఏమంటే 1, 2, 3, 4, 5. సో దీన్ని మనం నార్మల్గా సింపుల్ వేలో సాల్వ్ చేయాలంటే మనకు వచ్చేంటే దీన్ని ఒక లిస్ట్‌లో గాని లేదంటే మనం ఒక స్టాక్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్‌లో స్టోర్ చేస్తే 1, 2, 3, 4, 5. సో ఇలా వస్తుంది. మళ్ళీ మనం వచ్చేంటే దీన్ని సేమ్ యాజ్ ఇట్‌గా తీసుకొని 5, 4, 3, 2, 1. సో ఇలా మనం చేసుకొని రిటర్న్ చేసుకోవచ్చు. బట్ ఇదేమంటే మనకి దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి బిగ్ O ఆఫ్ n అనేది ఉంటుంది. మళ్ళీ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా మనకి బిగ్ O ఆఫ్ n అనేది ఉంటుంది. సో ఎందుకంటే మనం ఇక్కడ ఒక స్టాక్‌లో స్టోర్ చేస్తున్నాం కదా! స్టాక్ గాని, లేకుంటే మీరు వచ్చే లిస్ట్ గాని ఏదైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఎలా తీసుకున్నా మనకొచ్చేంటే మనకి టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేంటే బిగ్ O ఆఫ్ n అనేది ఉంటుంది. బట్ ఈ ఫార్మాట్ అనేది మనకి మోస్ట్‌లీ వచ్చి మనకొచ్చేంటే ఇంటర్వ్యూస్‌లో యాక్సెప్ట్ చేయరు. మనం స్టోర్ చేసుకొని మళ్ళీ మనం రివర్స్ చేసేదాన్ని. ఓకేనా. సో కాబట్టి మనం వచ్చేమంటే దీన్ని అరేంజ్ చేసేద్దాం. అరేంజ్ ఆల్. ఓకేనా. సో ఇప్పుడు మనకొచ్చేమంటే దీన్ని మనం నార్మల్‌గా ఎఫిషియెంట్ వేలో మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా అనేది చూద్దాం. సో ఎఫిషియెంట్ వేలో ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ మనం వచ్చేంటి 1, 2, 3, 4, 5. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి మనకి ఆటోమేటిక్‌గా మనకొచ్చేంటే నల్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం ఎఫిషియెంట్ వేలో ఎలా సాల్వ్ చేస్తామంటే ఇప్పుడు ఫస్ట్ నేను వచ్చేంటే దీనికి ఒక 3 వేరియబుల్స్ అనేది తీసుకుంటున్నా. ఓకే. ఇది నార్మల్‌గా మనకొచ్చేమంటే లిస్ట్ నోడ్ అనే టైప్‌లో ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే నోడ్స్ కాబట్టి. సో దీంట్లో నేను వచ్చేమంటే ప్రీవియస్ అనే ఒక వేరియబుల్ అనేది తీసుకుంటున్నా. ఇది వచ్చి మనకి డిఫాల్ట్‌గా నేను వచ్చేంటే నల్ అనేది పెడుతున్నా. నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా ఇంకొక లిస్ట్ నోడ్ అనేది తీసుకుంటున్నా. సో ఇది వచ్చి మనకొచ్చేమంటే కరెంట్. సో ఈ కరెంట్ వచ్చి నాకొచ్చేమంటే ఇది వచ్చి నార్మల్‌గా హెడ్. ఓకేనా. హెడ్ అనేది ఉంటుంది. సో హెడ్ అనే దాన్ని పాయింటింగ్ చేస్తుంది. సో ఇక్కడ నేను వచ్చేమంటే ఒక కండిషన్ అనేది రాస్తున్నా. మనకొచ్చేమంటే హెడ్ అంటే మన యొక్క వైల్ మన యొక్క కరెంట్ నాట్ ఈక్వల్ టు నల్ ఉన్నంత వరకు మనకొచ్చేమంటే ఈ వైల్ లూప్ అనేది రన్ అవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే ఇంకొక లిస్ట్ నోడ్ అనేది క్రియేట్ చేస్తున్నా. లిస్ట్ నోడ్. సో ఈ యొక్క లిస్ట్ నోడ్‌లో నేనేం చేస్తున్నా అంటే నెక్స్ట్ అనే దాన్ని స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ హెడ్ అనేది ఎక్కడ పాయింటింగ్ చేస్తుంది? 1ని పాయింటింగ్ చేస్తుంది. మనకి దీని యొక్క నెక్స్ట్ ఎంత? 2ని పాయింటింగ్ చేయాలి. సో కాబట్టి దీంట్లో నేనేం చేస్తున్నా అంటే మన యొక్క కరెంట్ యొక్క నెక్స్ట్‌ని స్టోర్ చేస్తున్నా. ఓకేనా. సో కాబట్టి నాకొచ్చేమంటే 2 పాయింటింగ్ అనేది చేస్తుంది. కరెంట్ యొక్క నెక్స్ట్ అనేది. అంటే నెక్స్ట్ నార్మల్‌గా నెక్స్ట్ వేరియబుల్ అనేది 2ని పాయింటింగ్ చేస్తుంది. సో నెక్స్ట్ అనేది ఇక్కడికొస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మన యొక్క కరెంట్ డాట్ నెక్స్ట్. సో కరెంట్ డాట్ నెక్స్ట్ నేనేం చేస్తున్నా అంటే ప్రీవియస్ అనేది పెట్టేస్తున్నా. ప్రీవియస్ అంటే మనకేమి నల్. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ టైమ్ మనకొచ్చినప్పుడు మనకి దీని రెఫరెన్స్ అనేది రిమూవ్ అయిపోయి మనకొచ్చేమంటే ప్రీవియస్ అనేది నల్. ఓకేనా. నల్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా. సో మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మన యొక్క ప్రీవియస్ ఉంది కదా! ప్రీవియస్ ఈక్వల్ టు నేనొచ్చేమంటే కరెంట్ అనేది పెడుతున్నా. ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా మనకేమవుతుంది ఇక్కడ? దీని యొక్క వాల్యూస్ అనేది మనకేమవుతుందంటే 1 నల్ అనేది అవుతుంది. ఓకే. నేను మళ్ళీ ఏం చేస్తున్నా అంటే కరెంట్ ఈక్వల్ టు నెక్స్ట్ అనేది పెడుతున్నా. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో ఫస్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా మనకి ఎలా ఉండిందో అలానే రాసుకుందాం. ఓకే.
ఓకే. సో, ఫస్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా నేను ఎగ్జాంపుల్ అనేది మనం క్లియర్‌గా చూద్దాం. సో, ఇక్కడ మనకొచ్చేవంటే ఫస్ట్ ఓకే. మనకి కలర్ ఓకే. ఈ కలర్ తీసుకుందాం. సో, మనకి ఆటోమేటిక్‌గా తెలుసు ఫస్ట్ వచ్చి దీంట్లో వచ్చి మనకొచ్చేవంటే నల్ అనేది ఉంది. సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేవంటే నల్ అనేది స్టోర్ చేసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ మనకొచ్చేంటి దీంట్లో కరెంట్‌లో హెడ్ అంటే మనకేం తెలుసు మనకి ఆల్రెడీ 1 అనేది ఉంటుంది. ఓకేనా. 1 అంటే ఇది పాయింటింగ్ ఆటోమేటిక్‌గా మనకొచ్చేంటి 1కి నెక్స్ట్ అనేది మనకి 2 అనేది ఉంటుంది. 2 యొక్క నెక్స్ట్ అనేది మనకొచ్చేంటి 3 అనేది ఉంటుంది. 3 యొక్క నెక్స్ట్ 4 అనేది ఉంటుంది. 4 యొక్క నెక్స్ట్ 5 అనేది ఉంటుంది. సో, ఎప్పుడైతే మనకి కరెంట్ అనేది మనకొచ్చేవంటే ఇక్కడ 1 కదా! సో, ఈ యొక్క 1 నాట్ ఈక్వల్ టు నల్ అంటే యెస్ మన కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్. కాబట్టి మనకు వైల్ లూప్ లోపలికెళ్తుంది. వైల్ లూప్ లోపలికెళ్ళినప్పుడు నేను కరెంట్ యొక్క నెక్స్ట్ అంటే మన కరెంట్‌లో ఏముంది ఇక్కడ 1 అనేది ఉంటుంది. ఓకేనా. సో, ఇదే కరెంట్. దీని యొక్క నెక్స్ట్ అంటే కరెంట్ యొక్క నెక్స్ట్ అంటే 1 యొక్క నెక్స్ట్ ఓకేనా. అనేది తీసుకుంటున్నా. 1 యొక్క నెక్స్ట్ ఏముంది మనకి 2 కదా! సో, కాబట్టి ఇక్కడ నాకేమంటే 2 నుంచి నెక్స్ట్‌లో నాకొచ్చేయంటే 2, 3, 4, 5 అనేది తీసుకుంటున్నా. ఓకేనా. సో, ఇక్కడ ఎందుకంటే మనం 1ని తీసేసినాం. అంటే మనం ముందున్న ఎలిమెంట్‌ని తీసేసినాం. నెక్స్ట్ కరెంట్ యొక్క నెక్స్ట్ ఓకేనా. దీని యొక్క నెక్స్ట్‌లో నేనేం చేస్తున్నా అంటే ఆటోమేటిక్‌గా దీని యొక్క నెక్స్ట్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ రిమూవ్ చేసి నేనొచ్చేమంటే ప్రీవియస్‌ని యాడ్ చేస్తున్నా. అంటే నాకు ఇక్కడ ఏమంటే నల్ అనేది యాడ్ అయింది ఇప్పుడు. ఇక్కడ ఓకేనా. అంటే మనకి 1 తర్వాత మనకేముంది నల్ అనేదే ఉంది. ఓకేనా. సో, ప్రీవియస్‌లో మనకేం నల్‌గే కదా ఉండేది. ఓకేనా. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే కరెంట్ యొక్క నెక్స్ట్ వచ్చి నాకు నల్ అనేది అయింది. సో, మళ్ళీ నేనొచ్చేమంటే ప్రీవియస్ అనే దాంట్లో నేనొచ్చేమంటే కరెంట్ అనే దాన్ని స్టోర్ చేస్తున్నా. అంటే నాకిప్పుడు ప్రీవియస్‌లో నాకొచ్చేమంటే ఇక్కడ 1 నల్ అనేది స్టోర్ అయింది. సో, మళ్ళీ నేనొచ్చి ఏం చేస్తున్నా కరెంట్‌లో నెక్స్ట్ అనే దాన్ని స్టోర్ చేయాలి. నెక్స్ట్ అంటే ఇదే కదా! సో, కాబట్టి ఇప్పుడు మనకొచ్చేమంటే మళ్ళీ ఇక్కడ మనకొచ్చేమంటే 2, 3, 4, 5 అనేది స్టోర్ అయింది. సో, మళ్ళీ మనకేంటి ఇక్కడ చెక్ చేసిన కండిషన్ అనేది 2 అనేది మనకొచ్చేమంటే నాట్ ఈక్వల్ టు నల్ అంటే యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్. సో, మళ్ళీ మనకొచ్చేమంటే ఇక్కడ 2 అనేదాన్ని తీసేస్తున్నాం. ఓకేనా. మనకి మళ్ళీ నెక్స్ట్ నుంచి అంటే 3 నుంచి స్టోర్ చేస్తాం. 3, 4, 5 అనేది. సో, మళ్ళీ ఇక్కడ సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చినప్పుడు మనకొచ్చేమంటే కరెంట్ అనేది ఏముంది ఇక్కడ మనకిప్పుడు 2నే కదా! 2 యొక్క నెక్స్ట్ ఏమంటే నల్. అంటే 2 యొక్క నెక్స్ట్ ఏముంది మనకిక్కడ? నల్ కాదు. ఇప్పుడు మనకొచ్చేంటి ప్రీవియస్ కదా! ప్రీవియస్‌లో ఏముంది 1, 2 అనేది ఉంది. సో, కాబట్టి 1, 2 కాదు నల్ అనేది ఒక 1 నల్ అనేది స్టోర్ అయింది. ఓకేనా. ప్రీవియస్ ఓకేనా. సో, ఇప్పుడు నేనొచ్చేంటి ప్రీవియస్‌లో కరెంట్‌ని స్టోర్ చేస్తున్నాం. కరెంట్ అనేది మనకేముంది కరెంట్‌లో 2 ఉంది. దాని తర్వాత 1 ఉంది. దాని తర్వాత నల్ అనేది ఉంది. సో, కాబట్టి మనకొచ్చేమంటే ప్రీవియస్‌లో మనకొచ్చేమంటే 2-1 నల్ అనేది స్టోర్ అయింది. ఓకేనా. సో, మళ్ళీ కరెంట్‌లో నేనొచ్చేమంటే నెక్స్ట్‌ని స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ అనేది మనకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు 3, 4, 5 అని. సో, కాబట్టి మనకొచ్చేంటి 3, 4, 5 మాత్రం స్టోర్ అయింది. సేమ్ మళ్ళీ ఇక్కడికొస్తుంది. మళ్ళీ ఇక్కడికొచ్చినప్పుడు నెక్స్ట్ అనే దాంట్లో మనం వచ్చేమంటే 4, 5 మాత్రమే స్టోర్ చేస్తాం. కరెంట్ యొక్క నెక్స్ట్ కాబట్టి. మళ్ళీ ఇక్కడ సేమ్ యాజ్ టీజ్‌గా మనకి ప్రీవియస్‌లో మనకి 2, 1 అని ఉంది. బట్ కరెంట్ ఏముంది ఇక్కడ? మనకు ఆల్రెడీ తెలుసు కరెంట్ అనేది 3 కదా! ఎందుకంటే ఇప్పుడు 3నే కదా కరెంట్ అనేది. సో, 3 యొక్క నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే 2, 1 నల్ అనేది స్టోర్ చేస్తున్నాం. సో, మళ్ళీ మనం ప్రీవియస్‌లో కరెంట్‌ని స్టోర్ చేస్తాం. ప్రీవియస్‌లో కరెంట్‌ని స్టోర్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకేమొస్తుంది 3-2 నల్. సో, మళ్ళీ కరెంట్‌లో నేనొచ్చేమంటే నెక్స్ట్‌ని స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్‌లో ఏముంది 4, 5 కదా ఉంది. సో, కాబట్టి మళ్ళీ ఇక్కడ 4, 5 అనేది రావడం జరిగింది. సో, మళ్ళీ మనకొచ్చేమంటే ఇక్కడ దీని యొక్క నెక్స్ట్ వచ్చి మనకు ఓన్లీ 5 అనేదే ఉంటుంది. సో, ఇక్కడ మళ్ళీ మనకొచ్చేమంటే 4 తర్వాత మనం దీన్ని స్టోర్ చేస్తున్నాం ప్రీవియస్‌ని. సో, మళ్ళీ మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే కరెంట్ యొక్క నెక్స్ట్ అనేది మనం సేమ్ యాజ్ టీజ్‌గా దీనికి ముందు 4-5 సో, మళ్ళీ మనకొచ్చేమంటే ఇక్కడ సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేమంటే ఇక్కడ 4ని రిమూవ్ చేసి మనకి కరెంట్‌లో 5 అనేది స్టోర్ అవుతుంది. సో, 5 వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సేమ్ యాజ్ టీజ్‌గా కరెంట్ డాట్ నెక్స్ట్ ఓకేనా. కరెంట్ డాట్ నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి నల్ అనేదే ఉంది. ఓకేనా. నల్ అనేది స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చి మనకంటే కరెంట్ అంటే మనకొచ్చేమంటే కరెంట్ డాట్ నెక్స్ట్ ఓకేనా. ఇక్కడ కరెంట్‌లో మనకి 5 అనేది ఉంది కదా! 5 యొక్క నెక్స్ట్ వచ్చి నేనొచ్చేంటే ప్రీవియస్‌ని స్టోర్ చేస్తున్నాం. ఓకేనా. 5 యొక్క నెక్స్ట్ పిఆర్‌వి 5 యొక్క నెక్స్ట్ అంటే 5-4-3-2-1 నల్. ఓకేనా. ప్రీవియస్‌లో ఇప్పుడు మనకొచ్చేమంటే ఏముంటాయంటే ప్రీవియస్‌లో కరెంట్ ఏముంది ఇదే కదా కరెంట్‌లో ఉండేది. సో, కాబట్టి ఇక్కడ మనకొచ్చేమంటే కరెంట్ అనేది అప్డేట్ అయిపోయింది ప్రీవియస్ అనేది. ఏమంటే 5, 4, 3, 2, 1
ఐఫన్ నల్. సో, ఇప్పుడు కరెంట్‌లో నేనొచ్చేంటి నెక్స్ట్‌ని స్టోర్ చేస్తాను. నెక్స్ట్ ఏముంది మనకిక్కడ నల్లే కదా ఉండేది. సో, కరెంట్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే కాదు. ఎందుకంటే మనకిక్కడ కరెంట్ అనేది నల్ అయిపోయింది. సో, కాబట్టి ఈ యొక్క లూప్ ఔట్‌సైడ్ అనేది వస్తుంది. ఇక్కడ నేనొచ్చేమంటే రిటర్న్ ప్రీవియస్ అనేది స్టోర్ చేస్తున్నాను. సో, ఇప్పుడు నాకు ఆటోమేటిక్‌గా మనకి ఇవన్నీ మనకి రివర్స్ ఆర్డర్‌లో ఉందా లేదా ఇక్కడ? సో, మనకు ఆటోమేటిక్‌గా రివర్స్‌లో రావడం అనేది జరిగింది. సో, ఇక్కడ మనం వచ్చామంటే అడిషనల్‌గా ఏ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేయలేదు. కాబట్టి ఆల్ ఎలిమెంట్స్‌ని వన్ టైమ్ మాత్రమే విజిట్ చేస్తున్నాం కాబట్టి మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ O ఆఫ్ మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n అనేది ఉంటుంది. మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ మనం అడిషనల్‌గా ఏ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి బిగ్ O ఆఫ్ 1 అనేది ఉంటుంది. సో, చాలా సింపుల్ ప్రోగ్రామ్. బట్ ఏమంటే ఇది మీకు ఆల్రెడీ లింక్డ్ లిస్ట్ గురించి మీకు ఐడియా ఉంటే ఈ ప్రోగ్రామ్ అనేది చాలా సింపుల్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, కాబట్టి మనం వచ్చామంటే ఈ ప్రోగ్రామ్‌ని నార్మల్‌గా సాల్వ్ అనేది చేద్దాం మన యొక్క లిట్ కోడ్‌లో. కంట్రోల్ ప్లస్ ఓకే. సేమ్ యాజ్ టీస్‌గా కంట్రోల్ మైనస్ అనేది తీసుకుంటున్నా. ఓకే. సేమ్ ఇప్పుడు నేనొచ్చామంటే సేమ్ యాజ్ టీస్‌గా మనకొచ్చామంటే లిస్ట్ నోడ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. లిస్ట్ నోడ్‌లో మనకి n క్యాప్స్ అనేది ఓకే. లిస్ట్ నోడ్ ప్రివ్యూ ఈక్వల్ టు నల్ అనేది తీసుకుంటున్నా డిఫాల్ట్‌గా. సో, నెక్స్ట్ వచ్చి నాకొచ్చామంటే లిస్ట్ నోడ్ ఓకేనా. లిస్ట్ నోడ్ మనకి మళ్ళీ ఏమంటే కరెంట్ కరెంట్ ఈక్వల్ టు నేనొచ్చామంటే హెడ్ అనేది తీసుకుంటున్నా. అంటే మనకి ఫస్ట్ 1, 2, 3, 4, 5 అనేది సేమ్ యాజ్ టీస్‌గా మనకొస్తుంది. ఓకే. నెక్స్ట్ వైల్ కండిషన్ అనేది రాస్తున్నాం. వైల్ మనకొచ్చేమంటే మన యొక్క కరెంట్ నాట్ ఈక్వల్ టు నల్ ఉన్నంత వరకే మనకొచ్చేమంటే ఈ వైల్ లూప్ అనేది రన్ అవ్వాలి. ఓకే. సో, వైల్ లూప్ అనేది సో, ఇప్పుడు నేనొచ్చేమంటే సేమ్ లిస్ట్ నోడ్ అనేది తీసుకుంటున్నాను. లిస్ట్ నోడ్ నోడ్ మనకొచ్చేమంటే నెక్స్ట్ ఈక్వల్ టు నేనేం చేస్తాను అంటే కరెంట్ యొక్క నెక్స్ట్ తీసుకుంటున్నా. కరెంట్ డాట్ నెక్స్ట్. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే 2 నుంచి ఇక్కడ తీసుకుంటుంది. ఓకేనా. సో, నెక్స్ట్ నేనేం చేయాలి? మన యొక్క కరెంట్ నెక్స్ట్‌లో ఓకేనా. కరెంట్ డాట్ నెక్స్ట్‌లో నేనేం చేయాలంటే ప్రీవియస్‌ని స్టోర్ చేసేయాలి. సో, కరెంట్ డాట్ నెక్స్ట్‌లో ప్రీవియస్ స్టోర్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకేమవుతుంది ఇక్కడ? ఈ యొక్క 1 అనేది ఓకేనా. 1 అనేది మాత్రం సెపరేట్ అయిపోతుంది. 1 సెపరేట్ అయిపోయి మనకొచ్చేమంటే 1 యొక్క నెక్స్ట్ అనేది మనకొచ్చేమంటే నల్ అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా. సో, నెక్స్ట్ మనకొచ్చేముంటుంది? నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే కరెంట్ యొక్క నెక్స్ట్ అనేది మనం వచ్చేమంటే ప్రీవియస్ అని పెట్టేసినాం. ప్రీవియస్‌లో మనం వచ్చేమంటే కరెంట్ పెట్టాలి కదా! ప్రీవియస్ ఈక్వల్ టు నేనొచ్చేమంటే కరెంట్ అనేది ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ ప్రీవియస్‌లో మనకొచ్చేమంటే 1 ఐఫన్ నల్ అనేది స్టోర్ అయింది. ఓకేనా. సో, ఇప్పుడు మళ్ళీ నేనేం చేయాలంటే మన యొక్క కరెంట్ ఈక్వల్ టు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి ఎక్కడి నుంచి తీసుకుంటుంది కరెంట్ డాట్ నెక్స్ట్ అనేది 2 నుంచి కదా తీసుకుంటుంది. 2, 3, 4, 5 సో, దీన్ని నేను పాస్ చేస్తున్నా. కరెంట్ యొక్క నెక్స్ట్‌లో మనం వచ్చేంటి కరెంట్‌లో మనం వచ్చేంటి నెక్స్ట్‌ని పాస్ చేస్తున్నాం. సో, మళ్ళీ మనకి సేమ్ యాజ్ టీస్‌గా ఇక్కడ 1 అంటే మనకి ఇక్కడ ఏమంటే 2 నుంచి తీసుకుంటుంది. 2, 3, 4, 5 సో, మళ్ళీ కరెంట్‌లో మనకొచ్చేంటి 2 అనేది ఉంటుంది కాబట్టి నల్ కాదు కాబట్టి మనకి మళ్ళీ సేమ్ యాజ్ టీస్‌గా ఇక్కడ 2 అనేది రిమూవ్ అయిపోయి 3 నుంచి తీసుకుంటుంది. సో, మనకిప్పుడు కరెంట్ అంటే మనకేముంది 2 కదా! కరెంట్‌లో. దీని యొక్క నెక్స్ట్‌లో నేనేం చేస్తున్నా అంటే ప్రీవియస్ యాడ్ చేస్తున్నా. అంటే మనకి 2 యొక్క నెక్స్ట్‌లో ఓకేనా. మనం వచ్చేంటి ప్రీవియస్‌ని యాడ్ చేస్తున్నాం. మళ్ళీ ప్రీవియస్‌లో మనం కరెంట్‌ని యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా 2 అనేది మనకి ఇక్కడ యాడ్ అనేది అవుతుంది. సో, మళ్ళీ మనం కరెంట్‌లో మనం వచ్చేంటి నెక్స్ట్‌ని యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్‌లో ఏముంటుంది 3 సేమ్ యాజ్ టీస్‌గా మనకి 3 అనేది రిమూవ్ అయిపోతుంది. సో, మళ్ళీ మనకొచ్చేంటి 3ని తీసుకుంటది. 3 అంటే ఇక్కడ మనకొచ్చేంటి నెక్స్ట్ అనేది 4, 5ని స్టోర్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ 3 యొక్క నెక్స్ట్‌లో మనం వచ్చేంటి ప్రీవియస్‌ని యాడ్ చేస్తున్నాం. సో, మళ్ళీ మనకి ప్రీవియస్‌లో మనం డైరెక్ట్‌గా దీన్ని యాడ్ చేసుకుంటాం కాబట్టి మనకొచ్చేంటి 3 ఐఫన్ ఓకేనా. సో, మళ్ళీ కరెంట్‌లో మనం వచ్చేమంటే సేమ్ యాజ్ టీస్‌గా మనం 4, 5ని యాడ్ చేస్తున్నాం. సో, మళ్ళీ మనకి సేమ్ యాజ్ టీస్‌గా వస్తుంది. ఇక్కడ వచ్చామంటే దీని యొక్క నెక్స్ట్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి 5 అనేది ఉంటుంది. ఇక్కడ మనకొచ్చేమంటే మన యొక్క 4లో మనం వచ్చేమంటే 4కి ప్రీవియస్ యాడ్ చేస్తున్నాం. అంటే 4 యొక్క నెక్స్ట్‌లో మనం వచ్చేమంటే ప్రీవియస్‌ని యాడ్ చేసినాం. సో, ఇదనేది వస్తుంది. సో, మళ్ళీ ప్రీవియస్‌లో మనం వచ్చేమంటే ఈ యొక్క దీన్ని యాడ్ చేసేస్తాం కాబట్టి 4 ఐఫన్. సో, మళ్ళీ మనం కరెంట్‌లో మనం వచ్చేమంటే 5ని మాత్రం స్టోర్ చేస్తాం. ఓకేనా. సో, మళ్ళీ మనకి సేమ్ యాజ్ టీస్‌గా వస్తుంది. వచ్చినప్పుడు మనకొచ్చేంటే ఇక్కడ నల్ అనేది వచ్చేస్తుంది. సో, ఇక్కడ మనకొచ్చేమంటే కరెంట్‌లో మనకి 5 అనేది ఉంటుంది కాబట్టి 5 యొక్క నెక్స్ట్‌లో మనం వచ్చేమంటే మన యొక్క ప్రీవియస్‌ని యాడ్ చేసినాం. నెక్స్ట్ ప్రీవియస్ ఈక్వల్ టు కరెంట్ అంటే మనకి 5 ఐఫన్. సో, మళ్ళీ కరెంట్‌లో మనం వచ్చేమంటే నల్ అనేది యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి నెక్స్ట్ అనేది నల్ కదా!
సో, మళ్ళీ వైల్ కండిషన్ చెక్ చేసినప్పుడు మనకు కరెంట్ అనేది నల్ కాబట్టి మనకొచ్చేంటి ఈ లూప్ అనేది ఔట్ సైడ్ వచ్చేస్తుంది. ఔట్ సైడ్ వచ్చినప్పుడు మనకి రివర్స్ చేసినవన్నీ మనకొచ్చేంటి ప్రీవియస్‌లో ఉంటుంది. ఓకేనా? సో, కాబట్టి డైరెక్ట్‌గా రిటర్న్ ప్రీవియస్ అనేది ఇస్తున్నా. సో, ఇప్పుడు నేను దీన్నొచ్చి మనం రన్ అనేది చేద్దాం. రన్. సో, మనకి శాంపుల్ టెస్ట్ కేస్ అన్నీ పాస్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు నేను సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, మన యొక్క కోడ్ అనేది మనకొచ్చేమంటే 100% ఆల్ మెంబర్స్‌ని బీట్ అనేది చేసింది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. దీనికి మనకు నార్మల్‌గా మనం యూజ్ చేసే టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే బిగ్ ఆఫ్ ఎన్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది స్పేస్ కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకొచ్చేమంటే బిగ్ ఆఫ్ 1 అనేది ఉంటుంది కాన్స్టెంట్‌గా. సో, ఈ ప్రోగ్రామ్ అనేది మనకొచ్చేమంటే ఎఫిషియెంట్‌గా వేగా మనం సాల్వ్ చేయాలంటే ఇదే మనకొచ్చేమంటే బెస్ట్ అప్రోచ్ అనేది. సో, ఇంకా మనం దీన్ని నార్మల్‌గా డిఫరెంట్ చాలా అప్రోచెస్ అనేది యూజ్ చేసుకొని సాల్వ్ అనేది చేయొచ్చు. బట్ ఏమంటే ఇంకొక అప్రోచ్ అనేది మనకొచ్చేమంటే మనం రికర్షన్ అనేది యూజ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. బట్ దీంతో కంపేర్ చేస్తే ఓకేనా? మనకొచ్చేమంటే అది అంటే మన యొక్క స్పేస్ కాంప్లెక్స్ అనేది బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది తీసుకుంటుంది. సో, అన్నిటికంటే బెస్ట్ అప్రోచ్ మాత్రం ఏమంటే మనకి ఈ అప్రోచ్ అనేది బెస్ట్ అప్రోచ్. సో, మీకు ఒకవేళ మీకు రికర్షన్‌లో ఈ ప్రోగ్రామ్ అనేది కావాలి అనుకుంటే మీరొచ్చేమంటే కామెంట్ అనేది చేయండి. నేను ఖచ్చితంగా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను రికర్షన్‌లో కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.